ధోని ఉంటే మ్యాచ్లు గెలిపించేస్తాడు అని కాదు కానీ ధోని ఉంటే ఓ ధైర్యం. కానీ నిన్న కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ధోని అవుట్ అయిన తీరు మాత్రం వివాదాస్పదంగా మారింది. పేక మేడల చెన్నై వికెట్లు కోల్పోతుంటే ధోని మాత్రం యథావిధిగా 9వ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. అప్పటికే 14.2 ఓవర్లు ఆడిన చెన్నై కేవలం 72 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి టైంలో అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న చెన్నై అభిమానులకు ఓ చిన్న ఆశ. ధోని నిలదొక్కుంటే లాస్ట్ ఓవర్లో బ్యాట్ని జులిపిస్తే చెన్నై ఓ 120 పరుగులన్నా చేస్తుంది, అప్పుడే కాస్త కేకేఆర్కి ఫైట్ అన్నా ఇవ్వచ్చు అని. బట్ అనుకున్నది జరిగితే క్రికెట్ ఎందుకు అవుతుంది? సునీల్ నరైన్ బౌలింగ్లో ధోని ఎదుర్కొన్న 4వ బంతి అతని ప్యాడ్స్ని తాకింది. నరైన్ ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేయగా ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చేశాడు. క్షణం కూడా వెయిట్ చేయకుండా ధోని డిఆర్ఎస్ తీసుకున్నాడు. డిఆర్ఎస్లో తేలింది ఏంటంటే నరైన్ వేసిన బాల్ ధోని బ్యాట్ అంచుని తాకుతున్నట్లుగా స్నికోమీటర్లో కొన్ని స్పైక్స్ కనిపించాయి, కానీ అది సైడ్ నుంచి కనిపిస్తోంది. ఫ్రంట్ కెమెరాలో చూసినప్పుడు బ్యాట్కి బాల్కి మధ్య కొద్దిగా డిస్టెన్స్ ఉన్నట్లు థర్డ్ ఎంపైర్ భావించాడు. అందుకే ఆన్ ఫీల్డ్ ఎంపైర్ ఇచ్చిన అవుట్నే పరిగణలోకి తీసుకుని స్నికోమీటర్లో స్పైక్స్ కనిపిస్తున్నా కూడా ధోనిని అవుట్గానే డిక్లేర్ చేశాడు. ధోని నిరాశగా వెందిరగాల్సి వచ్చింది. ఫలితంగా 75 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది చెన్నై. ఇక్కడ స్నికోలో స్పైక్స్ కనిపించినా కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్న బ్యాటర్కి అనుకూలంగా డెసిషన్ ఉండాలి, కానీ ఆన్ ఫీల్డ్ ఎంపైర్ డెసిషన్నే కన్సిడర్ చేయడంపై ధోని ఫ్యాన్స్ అయితే బగ్గుమంటున్నారు. అంత క్లియర్గా టెక్నాలజీ యూజ్ చేసినా అందులో బ్యాట్కి తాకినట్లు కనిపిస్తున్నా ఎలా అవుట్ ఇచ్చేస్తారంటూ స్ట్రాటజిక్ టైమ్అవుట్లో కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఎంపైర్తో డిస్కషన్ చేయడం అయితే కనిపించింది. ఏదైతేనేం ధోని అవుట్ అయిపోయాడు. చెన్నై విసిరిన 104 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 10 ఓవర్లలోనే ఉఫ్మని ఊదేసి చరిత్రలో లేని విధంగా చెన్నైకి వరుసగా 5వ ఓటమిని కట్టబెట్టింది.